Hi friends, this is Venkat from VLA Training. Welcome to our Python Analyst course. ఓకే, ఈ వీడియోలో మనం బేసిక్స్ ఆఫ్ పైథాన్లో ఫంక్షన్స్ అంటే ఏంటి, ఫంక్షన్స్ని ఎందుకు క్రియేట్ చేయాల్సి వస్తుంది, ఏ విధంగా క్రియేట్ చేస్తాం, ఇవన్నీ చూద్దాము. అలాగే ఫంక్షన్ డెఫినేషన్ ఏంటంటే ఏ ఫంక్షన్ ఈజ్ ఏ రీయూజబుల్ బ్లాక్ ఆఫ్ కోడ్ డిజైన్ టు పెర్ఫార్మ్ స్పెసిఫిక్ టాస్క్. సో మనకి ఎక్కడైనా కోడ్ రిపీటెడ్గా వస్తుంది అనుకోండి, అలాంటప్పుడు మనం ఆ రిపీటెడ్ కోడ్ని ఒక ఫంక్షన్ కింద క్రియేట్ చేసుకుని అవసరం వచ్చినప్పుడల్లా కాల్ చేస్తాం. ఓకే, ఫంక్షన్స్ హెల్ప్ బ్రేక్ డౌన్ యువర్ కోడ్ ఇంటూ మాడ్యులర్ అండ్ మేనేజబుల్ యూనిట్స్. ఫంక్షన్ కెన్ టేక్ ఇన్పుట్స్, సో వీటిని పారామీటర్స్ అంటారు అనమాట. టేక్ పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్ అంటాం. ఎక్కడ పారామీటర్స్ ఎక్కడ ఆర్గ్యుమెంట్స్ అంటారు ఈ సెషన్లోనే చూద్దాం. అండ్ మే రిటర్న్ అండ్ అవుట్పుట్. సో అవుట్పుట్ను రిటర్న్ చేస్తుంది, ఒక్కోసారి అవుట్పుట్ను అక్కడ ప్రింట్ చేసేస్తుంది అనమాట. సో ఫంక్షన్స్ ఎందుకు యూజ్ అవుతాయి? సో రీయూజబిలిటీ పర్పస్, రీడబిలిటీ పర్పస్, అబ్స్ట్రాక్షన్ పర్పస్, అలాగే టెస్టింగ్. సో reusability, write a function once and call multiple times from different parts of your program లో మనకు కావాల్సి వచ్చినప్పుడల్లా మనం క్రియేట్ చేసిన ఫంక్షన్ ని కాల్ చేసుకుంటా ఉన్నాం. ఇక్కడ మనం డిస్కస్ చేసేది యూజర్ డిఫైన్ ఫంక్షన్స్, అంటే మనమే క్రియేట్ చేస్తున్నాం. అలా కాకుండా ప్రీ డిఫైన్డ్ అంటే సిస్టమ్ కోడ్ డిఫైన్ ఫంక్షన్స్ ఉంటాయి, ప్రీ డిఫైన్ ఫంక్షన్స్. అవి కమింగ్ వీడియోస్ లో చూద్దాం. ఈ వీడియోలో ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫంక్షన్ విత్ పారామీటర్స్, ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్. సో తర్వాత రీడబిలిటీ, సో చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాగే అబ్స్ట్రాక్షన్ ఏంటంటే కోడ్ హిడెన్ లో ఉంటుంది అనమాట. అబ్స్ట్రాక్షన్ అంటే ఫంక్షన్స్ హైడ్ ఇంప్లిమెంటేషన్ డీటెయిల్స్ అలౌయింగ్ యూ టు ఫోకస్ ఆన్ ద ఓవరాల్ లాజిక్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్. ఓకే, సో తర్వాత వచ్చేసి టెస్టింగ్. ఇట్ ఈజియర్ టు టెస్ట్ స్మాలర్ అండ్ ఐసోలేటెడ్ ఫంక్షన్స్. సో ఫంక్షన్ కి సింటాక్స్ ఏంటంటే డెఫ్, ఫంక్షన్ నేమ్, అలాగే ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్, ఇందులో పారామీటర్స్, తర్వాత కోలన్. ఓకే, ఒక చిన్న ప్రోగ్రామ్ రాసి చూద్దాం. సో డెఫ్ గ్రీటింగ్ అనే ఫంక్షన్ క్రియేట్ చేస్తున్నాను. గ్రీటింగ్ అంటే నేను గ్రీటింగ్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడల్లా వెల్కమ్ టు పైథాన్ అనలిస్ట్ కోర్స్ అని చెప్పి ప్రింట్ అవుతూ ఉండాలి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేసినా సరే ప్రింట్ అవుతూ ఉండాలి. గ్రీటింగ్ ఓపెన్ అండ్ క్లోజింగ్ బ్రేసెస్, తర్వాత వచ్చి సెమికోలన్. ఓకే, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సింటాక్స్ చూడండి, డెఫినెట్ ఫంక్షన్ నేము, అలాగే కావాలంటే ఫంక్షన్ నేమ్లో మనం అండర్ స్కోర్ని యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఫంక్షన్స్లో పారామీటర్స్ని బాగా చేస్తాను. ఇక్కడైతే పారామీటర్స్ ఏమి వాడలేదు నేను. సో గ్రీటింగ్ ఇక్కడ జస్ట్ ప్రింట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అని పెడుతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్, మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మనం గ్రీటింగ్ అనే ఫంక్షన్ కాల్ చేసాం. ఓకే, క్రియేట్ చేసాం. ఇప్పుడు గ్రీటింగ్ని కాల్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని ప్రింట్ అవుతుంది. అలా మనం ఎక్కడి నుంచి గ్రీటింగ్ అని కాల్ చేసినా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పి మనకి ప్రింట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది ఒక సింపుల్ ఫంక్షన్. ఇప్పుడు ఫంక్షన్ వీళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ చూద్దాము. అలాగే ఫంక్షన్ విత్ రిటర్న్ వాల్యూస్, ఇది కూడా చిన్న ప్రోగ్రామ్ రాసేసి తర్వాత ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ కొన్ని కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉంటాయి చూద్దాం. అక్కడ నేను రిటర్న్ ఇక్కడ చూడండి, నేను డెఫ్ గ్రీటింగ్ రిటర్న్ రమేష్ అని చెప్పి పెట్టాను. ఇప్పుడు గ్రీటింగ్ కాల్ చేసిన వెంటనే రమేష్ అని చెప్పి రిటర్న్ వాల్యూస్ని ప్రింట్ చేస్తుంది. అంటే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం విత్ పారామీటర్స్ తోటి. ఓకేనా, సో ఎడిషన్ ఆఫ్ నెంబర్ 2 నెంబర్స్ ప్రోగ్రామ్ చేద్దాం. ఓకే, డిఫైన్ ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్. ఓకే, సో ఇక్కడ ఆ 2 నెంబర్స్ పర్పస్ 2 పారామీటర్స్ని మనం క్రియేట్ చేద్దాం. సో పారామీటర్స్ వచ్చి A, B అనుకుందాం. రైట్, సో ఇక్కడ C లేకపోతే సమ్ అని పెడదాం. సమ్ ఈక్వల్స్ టు A ప్లస్ B. రైట్, సో తర్వాత రిటర్న్
రిటర్న్ సమ్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. సో ఇప్పుడు యాడ్ మన ఫంక్షన్ నేమ్ వచ్చి యాడ్ అండర్స్కోర్ టు నెమ్. సో వాల్యూస్ని పాస్ చేయాలి. ఓకేనా, ఆర్గ్యుమెంట్స్ అంట 2, 3. సో 2, 3ని పాస్ చేస్తే అంటే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫంక్షన్ కాల్ చేస్తున్నాం. యాడ్ అండర్స్కోర్ టు నెమ్ అనే ఫంక్షన్ కాల్ చేసినాము. కాల్ చేసినప్పుడు ఏలోకి వచ్చి 2 వాల్యూ, బిలోకి వచ్చి 3 వాల్యూ సేవ్ అవుతుంది. ఇప్పుడు సమ్ ఈక్వల్స్ టు a ప్లస్ బి. సమ్ ఈక్వల్స్ టు a ప్లస్ బి. ఓకే, సో 2 + 3 5. సో రిటర్న్ సమ్. లేదు, మనం ఇక్కడే ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే, సో రిటర్న్ చేయకోకుండా ప్రింట్. సో ఎక్కువగా మనం రిటర్న్ చేసుకుంటూ ఉంటాం. రిటర్న్ చేయడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, ప్రింట్ సమ్ ఈజ్ సమ్. ఓకే, సో సమ్ ఈజ్ అనేది స్ట్రింగ్స్ కాబట్టి మనం సింగిల్ కోట్లో మెన్షన్ చేద్దాం. సింటాక్స్ రంగు ఇచ్చాము, కామా అవ్వాలి కదా. సో ఇప్పుడు ఇది రిటర్న్ వాల్యూస్ లేదు, డైరెక్ట్గా స్మాల్ లెటర్స్ ఇవ్వాలి, పి అనేది స్మాల్ లెటర్ ఇవ్వాలి. ఓకే, సమ్ ఈజ్ 5. ఇక్కడ శాంపుల్ పర్పస్ ఇచ్చిన ప్రోగ్రామ్ చూద్దాం. ఎగ్జాంపుల్ డెఫినేషన్ గ్రీట్ నేమ్. సో విత్ పారామీటర్స్. ఓకే, ప్రింట్ హలో నేమ్. సో ఈ కోడ్ని రన్ చేసి చూడు. అంటే మనం గ్రీట్ అనే ఫంక్షన్ తోటి ఒక పారామీటర్, ఒక ఆర్గ్యుమెంట్ని పాస్ చేస్తే మనకి హలో అలియాస్ హలో వెంకట్ ఇలా రావాలన్నమాట. ఓకే, సో డెఫ్ గ్రేట్. సో ఇది తీసేయండి, లేకపోతే దీన్ని కామెంట్ చేద్దాం. హ్యాష్. సో ట్రిపుల్ కోడ్స్ పనిచేయట్లేదు ఇందులో జూపిటర్లో. గ్రీట్ నేమ్. ఓకే, ప్రింట్ హలో నేమ్. ఓకే, ఇక్కడ వెంకట్, గ్రీట్ వెంకట్. రైట్, హలో వెంకట్ అని వచ్చింది కదా. ఇప్పుడు మనం గ్రీట్ విఎల్ఆర్ ట్రైనింగ్ అని పాస్ చేద్దాం. హలో విఎల్ఆర్ ట్రైనింగ్. ఇక్కడ కోడ్ మీద చూసుకున్నట్టయితే ప్రింట్ హలో, తర్వాత ఇదంతా టెక్స్ట్ కాబట్టి యాజ్ ఈజ్గా హలో అని చెప్పి ప్రింట్ అయింది. తర్వాత ఇక్కడ మనం పాస్ చేసిన పారామీటర్, ఈ ఆర్గ్యుమెంట్, ఈ విఎల్ఆర్ ట్రైనింగ్ అనేది ఇక్కడికి పాస్ అయ్యి ఇక్కడ నేమ్ విఎల్ఆర్ ట్రైనింగ్ కనపడింది. తర్వాత ప్లస్ కన్కాటినేట్ చేసాము దీంతో. సో దీన్ని ఏమంటుంది, ఫస్ట్ పైన ఎక్స్ప్లెనేషన్ మార్క్. ఓకే, సో ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. ఓకే, ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అయినా క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. సో స్క్వేర్ అనుకుంటా, సారీ రెక్టాంగిల్ ప్రోగ్రామ్ ఏంటి, ఏరియా ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ విడ్త్. సో రిటర్న్ ఏరియా. సో ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ ఆఫ్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ప్రోగ్రామ్ విత్ ఫంక్షన్స్ యూజ్ చేసుకుని చేయమన్నారు. ఓకే, సో ఫస్ట్ ఒక ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. ఫంక్షన్ డెఫ్ ఏరియా అండర్స్కోర్ రెక్ట్. సో ఈ ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. సో దీనికి ఎన్ని పారామీటర్స్ని పాస్ చేస్తాం, లెంత్ అండ్ విడ్త్ని పాస్ చేయాల్సి వస్తుంది. ఓకే,
లెన్ అనేది ఒక ప్రీ డిఫైన్డ్ కాన్స్టెంట్ ఉంది కాబట్టి లెంత్ అని చెప్పి పెడుతున్నాను, LGTH, లేకపోతే LE పెడుతున్నాను, LEWH, లెంత్ అండ్ విడ్త్. తర్వాత ఏరియా ఈక్వల్స్ టు లెన్ అండ్ LE ఇంటూ విడ్త్. సో రిటర్న్ ఏరియా. ఇప్పుడు డెఫ్, ఇప్పుడు ఈ ఫంక్షన్ని కాల్ చేసుకుందాం. (22, 4 ఇస్తున్నాను, లెంత్ 22, విడ్త్ ఈక్వల్స్ టు 4. సో ఏరియా ఈజ్ 88. సో ఇప్పుడు వచ్చిన ఏరియాని ఒక వేరియబుల్లోకి సేవ్ చేసుకొని దాన్ని ప్రింట్ చేద్దాం. ఇప్పుడు K ఈక్వల్స్ టు టోటల్ ఏరియా ఈక్వల్స్ టు, సో ఇక్కడ దీని నుంచి వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో టోటల్ ఏరియాలో సేవ్ చేద్దాము. అలాగే ప్రింట్ ఏరియా ఈజ్ కామా టోటల్ ఏరియా. సో ఏరియా ఈజ్ 88 అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఇంకా శాంపుల్ ఏరియా క్యాలిక్యులేషన్స్ ఇది ఆల్రెడీ చూసాము. సో ఈ ప్రోగ్రామ్ ఒకసారి డికోడ్ చేద్దాం. Calculate and returns the area of the rectangle. Calculation and return of the area of the circle. ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి, మీకు ఏరియా ఎంటర్ ద షేప్ సర్కిల్కి కావాలనుకుంటున్నాను నేను. ఓకే, సో సర్కిల్, సో ఎంటర్ ద రేడియస్ వచ్చి 45 ఇస్తున్నాను. సో ద ఏరియా ఈజ్ రేడియస్ 45 అయితే రేడియస్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది, ద ఏరియా ఈజ్ 6361 వచ్చింది. అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం రెండు ఫంక్షన్స్ క్రియేట్ చేసాం. క్యాలిక్యులేట్ ద రెక్టాంగిల్ ఏరియా, క్యాలిక్యులేట్ ద సర్కిల్ ఏరియా. సో రెక్టాంగిల్ ఏరియాలో మనకు లెంత్ అండ్ విడ్త్, ఏరియా ఈక్వల్స్ టు లెంత్ ఇంటూ విడ్త్ రిటర్న్ ఏరియా, ఇది ఒక ఫంక్షన్. ఇప్పుడు మనకి క్యాలిక్యులేట్ రెక్టాంగిల్ ఏరియా అనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం, రైట్. సో తర్వాత క్యాలిక్యులేట్ సర్కిల్ ఏరియా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసాం. ఇక్కడ 2πr కదా, π ఇంటూ రేడియస్. ఓకే, ఏరియా ఈక్వల్స్ టు π ఇంటూ రేడియస్. పై వాల్యూని మెన్షన్ చేసాం 3.14159 రిటర్న్ ఏరియా. ఇప్పుడు షేప్ ఈక్వల్స్ టు, సో మనకి ఏ షేప్కి ఏరియా కనుక్కోవాలి. షేప్ ఈక్వల్స్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ షేప్, రెక్టాంగులర్ సర్కిల్. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసింది సర్కిల్ అనుకో, రెక్టాంగిల్ అనుకో. ఇఫ్ షేప్ ఈక్వల్స్ టు రెక్టాంగిల్ అయితే ఈ ఫంక్షన్, ఈ కోడ్ ఆఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి. ఓకే, లెంత్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ లెంత్, విడ్త్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ విడ్త్. సో ఏరియా, ఫ్లోట్ అంటే మనం ఇచ్చిన నెంబర్ని ఫ్లోట్లో కన్వర్ట్ చేసుకుంటుంది. సో ఏరియా ఈక్వల్స్ టు క్యాలిక్యులేట్ రెక్టాంగిల్ ఏరియా లెంత్ కమ్. ఇప్పుడు ఇక్కడ ఏరియా ఈక్వల్స్ టు ఏ ఫంక్షన్ కాల్ చేస్తుంది, ఈ ఫంక్షన్ కాల్ చేస్తుంది కదా. సో అలాగే మనం ఇచ్చిన వాల్యూ అనేది సర్కిల్ అయితే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ కాదు, మనకి LF స్టేట్మెంట్ యూజ్ అవుతుంది. షేప్ ఈక్వల్స్ టు సర్కిల్, రేడియస్ ఈక్వల్స్ టు ఫ్లోట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ రేడియస్, ఏరియా ఈక్వల్స్ టు క్యాలిక్యులేట్. సో ఈ ఫంక్షన్ కాల్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఈ సెకండ్ ఫంక్షన్ కాల్ చేస్తాం.
ఫైనల్గా వచ్చి ఎల్స్ వాళ్ళు మీరు ఈ రెండు రెక్టాంగులర్ సర్కిల్ ఇవ్వకపోతే ప్రింట్ ఇన్వాలిడ్ షేప్, ప్రింట్ ద ఏరియా ఇస్ ఏరియా, రైట్. ఇంకోసారి రన్ చేద్దాం కూడా. నేను ఇక్కడ వెంకట్ అని ఇస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, సో ఇన్వాలిడ్ షేప్. సో కానీ మనకి ఏమవుతుంది, ద ఏరియాస్ ప్రీవియస్గా సేవ్ అయిన వాల్యూ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అయిపోతుంది. ఈ ప్రాబ్లమ్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో కమింగ్ సెషన్స్లో చూద్దాము. లేకపోతే ఈ కోడ్ని ఇక్కడ పెట్టేద్దాం. ప్రింట్ ఫంక్షన్ ప్రింట్ ఇక్కడ పెట్టేసుకుందాం. ఏమవుతుందో చూద్దాం. కాకపోతే 2 సార్లు వచ్చింది. సో సర్కిల్ $66. ఓకే, ఇంకోసారి రన్ చేద్దాం. ఇన్వాలిడ్ నేమ్ ఇద్దాం. సో ఇన్వాలిడ్ షేప్. ఇప్పుడు రెక్టాంగిల్ అని రన్ చేద్దాం. రెక్టాంగిల్ లెంత్ 44, విడ్త్ 3, 132.0. సో స్టూడెంట్ గ్రేడింగ్కి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే స్టూడెంట్ నేమ్ ఇచ్చి అతని యొక్క మార్క్స్ ఇవ్వగానే మనకి ఓవరాల్ స్టూడెంట్ నేమ్ అలాంగ్ విత్ హిస్ గ్రేడ్ డిస్ప్లే కావాలి. సో దీని పర్పస్ ఫంక్షన్. సో డిఫైన్, సో డిటర్మైన్ గ్రేడ్, స్కోర్ పారామీటర్ వచ్చి స్కోర్. ఇఫ్ స్కోర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రిటర్న్ ఏ, ఎల్స్ ఇఫ్ స్కోర్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు రిటర్న్ బి, ఎల్స్ ఇఫ్ సో ఫైనల్గా ఎల్స్ రిటర్న్ ఎఫ్. ఓకే, సో తర్వాత వచ్చేసి స్టూడెంట్ నేమ్ పర్పస్ ఇన్పుట్ ఫీల్డ్ తీసుకున్నాను. ఇన్పుట్ ఎంటర్ ద స్టూడెంట్ నేమ్, స్కోర్ ఈక్వల్స్ టు ఇంటూ ఇన్పుట్ ఎంటర్ స్కోర్, గ్రేడ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఫైనల్గా గ్రేడ్ కావాల్సి వచ్చినప్పుడు డిటర్మైన్ అండర్ స్కోర్ గ్రేడ్ ఫంక్షన్ కాల్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఇచ్చిన స్కోర్ అనేది పాస్ అవుతుంది. మనకి రిటర్న్ ఆఫ్ ఏమొస్తుంది, గ్రేడ్ వచ్చేసి ఈ గ్రేడ్ వేరియబుల్లో సేవ్ అవుతుంది. ప్రింట్ స్టూడెంట్ నేమ్ కామా ఎర్న్ ఏ గ్రేడ్ ఆఫ్ గ్రేడ్. స్టూడెంట్ నేమ్ వెంకట్ ఇస్తున్నాను. సో వాల్యూ వచ్చేసి 88 ఇస్తున్నాను. సో వెంకట్ ఎర్న్ ఏ గ్రేడ్ ఆఫ్ పి. సో కుమార్ ఇప్పుడు ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో చూడండి. కుమార్ ఎంటర్ స్కోర్ వచ్చేసి 99 ఇస్తున్నాను. ఇప్పుడు సో ఈ రెండు వాల్యూస్ ఇప్పుడు స్టూడెంట్ నేమ్లోకి వచ్చి కుమార్ సేవ్ అయింది, స్కోర్లోకి వచ్చి 99 సేవ్ అయింది. సో గ్రేడ్ ఈక్వల్స్ టు ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేస్తున్నా డిటర్మైన్ అండర్ స్కోర్ గ్రేడ్, స్కోర్ని పాస్ చేస్తున్నా. ఓకే, స్కోర్ ఎంత ఇచ్చాం 99. ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది డిటర్మైన్ గ్రేడ్ అండర్ స్కోర్ గ్రేడ్ 99 ఇఫ్ స్కోర్ గ్రేటర్ దాన్ 90. సో కాబట్టి ఫస్ట్ ఇఫ్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రిటర్న్ ఏ. సో ఫైనల్గా గ్రేడ్లోకి వచ్చి ఏం సేవ్ అవుతుంది ఏ. తర్వాత ప్రింట్ స్టూడెంట్ నేమ్ కుమార్ ఎర్న్ ఏ గ్రేడ్ ఆఫ్ ఏ. సో కుమార్ ఎర్న్ ఏ గ్రేడ్ ఆఫ్ ఏ.